ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో చూస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి పిరమిడ్ సంస్థ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ స్థాపించిన జగద్గురు పత్రి సారు మనకు 18 ఆదర్శ సూత్రాలు పెట్టారు. అయితే ఆ 18 ఆదర్శ సూత్రాలలో నేను 5వ సూత్రం వరకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఇది 6వ సూత్రం ఏంటంటే పిరమిడ్. అయితే 6వ సూత్రం ఏంటంటే పిరమిడ్లు నిర్మించుకోవాలి. ఇంట్లో 2x2 పిరమిడ్ పెట్టుకోవచ్చు. క్యాప్, చిన్న క్యాప్ వస్తుంది, పిరమిడ్ క్యాప్, అది పెట్టుకోవచ్చు. లేదంటే ఇంటి పైన పిరమిడ్ కూడా నిర్మాణం చేసుకోవచ్చు. అట్లా ఈ 18 ఆదర్శ సూత్రాలలో 6వదైన పిరమిడ్ నిర్మాణం అంటే ఇంట్లో. ఎందుకంటే ఈ పిరమిడ్ వల్ల మనకు అందులో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవుతుంది. బయట కూడా ఉంటుంది. ఈ పిరమిడ్లో ఏంటంటే ఆ పిరమిడ్ కోణాన్ని అందులో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండి అవి మన పైన పడుతుంది. మన పైనడం వల్ల తొందరగా మనకు ధ్యానం 3 ఇప్పుడు పిరమిడ్ కింద ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుందని సార్ చెప్తారు. నిజంగా కూడా నువ్వు మామూలుగా కూర్చునడం కంటే మళ్ళీ పిరమిడ్ కింద కూర్చుంటే ఏమవుతుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మన తలపైన పడి మనకు హాయిగా మనకు ఆలోచనలు తగ్గిపోయి మన హాయిగా ధ్యానం మంచిగా కుదురుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మనకు అన్నీ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి మనకు కావాలంటే పిరమిడ్ కింద కూర్చొని చూడండి. బయటికి ఆ పిరమిడ్ కింద కూర్చోవడం వల్ల మనకు ఎంతో లాభం ఉంటుంది. 3 శక్తి కూడా వస్తుంది. మనకు ఎంతసేపు అయినా కానీ కూర్చోవచ్చు. అలాగే ఆ పిరమిడ్ ఇంట్లో 2x2 పిరమిడ్ కింద మనకు కూరగాయలు కానీ ఏదైనా ఖరాబ్ అయ్యే వస్తువు అక్కడ పెడితే కూడా మీరు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందుకే సారు ఆ పిరమిడ్ని అనుకున్నారు. కాబట్టి ఈ పిరమిడ్ వల్ల మనకి ఇంకా ఎంతో ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. మనకి ఇంట్లో కూడా అందరికి కూడా ఇంట్లో ఒక్కరు ధ్యానంలోకి వచ్చినా కానీ అందరూ కూడా ఒకరు మెల్లగా వస్తారు ఆ పిరమిడ్ ఉంటే 2x2 పిరమిడ్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఆ మైండ్ కూడా కూల్ చేస్తుంది. మా ఇంట్లో ఫస్ట్ ఆ 2x2 పిరమిడ్ పెట్టినప్పుడు అంతకుముందు ధ్యానం అంటే గొడవలు అయ్యేవి. అది ఆ పిరమిడ్ పెట్టిన తర్వాత కూడా కొంచెం ఏంటంటే కానీ తర్వాత కొంచెం మెల్లమెల్ల తగ్గిపోయి మా మిస్సెస్ కూడా నువ్వు కూర్చో ఆ పిరమిడ్ కింద కూర్చో అని చెప్పి పిరమిడ్ కింద ఒక 2 గంటలు కూర్చుంటాయి. లేకపోతే ఆమెకి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తిమ్మిరి వచ్చేది. ఆ పిరమిడ్ కింద కూర్చోవడం వల్ల ఆ తిమ్మిరి తగ్గిపోయింది. ఒక 2 గంటలు నేను కూర్చో అని చెప్పి నేను కూర్చుందామని చెప్పి కింద అది పిరమిడ్ కింద కూర్చున్నాం. ఆ తర్వాత కొద్దిగా ఆమెకి రిలాక్స్ అనిపించింది. అప్పుడు నమ్మకం వచ్చింది. 2 years పట్టింది ఆమెకి. ఎందుకంటే అలాగే మా మదర్ కూడా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేది. అలాగే మా ఇంట్లో పిల్లలు కూడా ఎందుకంటే కూల్ అయ్యారు చాలా. గొడవలు అనేది తగ్గిపోయినాయి ఆ పిరమిడ్ పెట్టిన తర్వాత. కాబట్టి అందుకనే సారు ఆ పిరమిడ్ని ఎన్నుకున్నారు. ఇది 6వ సూత్రం. ఇంకా 7వ సూత్రం ఏంటంటే అలోపతి మందులు. ఆ అలోపతి మందులు అనేది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు ధ్యానం చేయండి. ఆ ధ్యానం చేయడం వల్ల మన మైండ్ని ఏమంటారు, బుద్ధి ఉండాలి మనకి. ఏది తినాలి ఏది తినొద్దు అనేది. అంటే అవసరమైతేనే వాడుకోవాలి మెడిసిన్స్.
ఎప్పుడు పడితే అప్పుడు మెడిసిన్స్ వాడొద్దు. దానివల్ల మన లోపల ఉన్న శరీరం మొత్తం కుళ్ళిపోతుంది. అవసరం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవచ్చు, తప్పేం కాదు. ప్రతిదానికి మరి దగ్గితే డాక్టర్ దగ్గరికి, మనం కొంచెం సర్ది అయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు. నీకు అవసరం ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. మన అనవసరంగా ఏది పడితే అది మనకు డాక్టర్కు అడగంది, మరి ఆ అవసరమైనది కాకుండా అలోపతి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే అది అది కరెక్ట్ కాదు. కాబట్టి అలోపతి మందులు కూడా చాలా తక్కువ చేయాలి. కంప్లీట్గా ఎమర్జెన్సీ, నీ ప్రాణాలు పోయే ముందు ఎమర్జెన్సీ ఉన్నప్పుడే వాడగలి. అలాగే ఎనిమిదోటి, గుడ్లతో సహా మాంసాహారం. ఎందుకంటే జీవహింస మహాపాపం. మీరు చేసే పనులలో కూడా మీకు మరి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఒక జీవం సహించడం, ఒక జీవిని కోయడం అనేది చాలా పాపం. అది కూడా ఒక జీవే, అదొక ప్రాణి. ఎలా కోస్తాం ఆ ప్రాణిని? కోయడం అనేది ఇంతకుముందు మేము ధ్యానం రాకముందు కూడా నాకు తెలియక చేశాం. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది చాలా తప్పు, పాపం అనిపించి మనసు నాకు అక్కడ ఒప్పుకోవడం లేదు. మా ఇంట్లో కూడా మాంసం క్లోజ్ చేయమని చెప్పాము, క్లోజ్ చేసేసాం మేము. మా ఇంట్లో ఎంట్రీ కూడా ఉండదు. మా ఇంట్లో కంప్లీట్గా, మా ఇంట్లో ఇంతకుముందు మాంసం ఉండే గిన్నెలు కూడా తీసేసి మళ్ళీ కొత్త గిన్నెలు తెచ్చుకున్నాం. ఎంత హాయిగా ఉందో, ఎంత పీస్ఫుల్ ఉందో. లేకపోతే ఆ మాంసం అది ఉన్నప్పుడు ఒక ఇరిటేషను, ఒక టెన్షను, ఆలోచనలు, మళ్ళీ కొట్లాటలు, ఒక ప్రశాంతత లేదు. మీరు చూడండి కావాలంటే, ఆ మాంసం తినకుండా ఆ కోడిగుడ్లతో సహా నువ్వు ఎప్పుడైతే మాంసం అనేది తినకుండా ఉంటే నీ మైండ్ ఎంత పీస్ఫుల్ ఉంటుంది. హాయిగా ఆ పీస్ఫుల్ తోటి ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కాబట్టి ఆ మాంసాహారం అనేది చాలా. ఇంకోటి, ఇది ఓన్లీ పులి కానీ క్రూర జంతువులు, మృగాలు తినేది మాంసం. అది పచ్చి మాంసం కూడా తింటుంది, దాని కూరలు వేరే ఉంటున్నాయి. కాబట్టి అది మనకు మాంసాహారం, అది మానవుడు తినేది కాదు. మానవుడు ఓన్లీ శాకాహారం మాత్రమే. అందుకనే పత్రిసారు మాంసాహారం బంద్ చేయాలని శాకాహార ర్యాలీలు, ఎంతోమంది శాకాహార ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది 8వ సూత్రం. కాబట్టి మీరు ఒకసారి అది, ఎందుకంటే ఖర్చు కూడా తగ్గుతుంది అనవసరంగా రేట్లు పెంచడం. కూరగాయలు తినండి, ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎలాంటి కూరగాయలు ఉన్నాయి, మస్తు కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుమ్మడికాయ నుంచి మళ్ళీ పొట్లకాయ నుంచి, ఆనంకాయ నుంచి, మరి ఇంకోటి, ఇవన్నీ ఎంతో పోషకాలు ఉన్నాయి. కూరగాయలు మంచిగా వండుకొని తినండి. మంచి మనసుతో వండితే అది ఈ నాన్ వెజ్ కంటే మంచి టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో మేము మరి 6 సంవత్సరాల నుంచి మేము 6 సంవత్సరాల నుంచి క్లోజ్ చేసాం మేము మాంసాహారం. మా ఇంట్లో ఎవరైనా వచ్చినా కానీ అదే పెడతాం. ఎవరైనా మా చుట్టాలు వచ్చినా కానీ మేము ఏది తింటే అదే పెడతామండి, మేము పెట్టామని చెప్పి ఓపెన్గా చెప్పేస్తాం. తప్పేం లేదు కదా, మేము ఏది తింటే అదే పెడతాం. చూడండి, ఒకసారి అనుకుంటారు కానీ ఆ తర్వాత అదే మనకు అలవాటు చేసుకున్నారు. కానీ అది జీవహింస మహాపాపం. అందుకని సారు వద్దు అని, మనం చేసే పనులకు కూడా అడ్డంకులు వస్తాయి ఆ టెన్షన్స్. కాబట్టి ఇంకొకటి, అలాగే 9వది ట్రెక్కింగ్లు. ఎందుకంటే గుట్టలపైన ట్రెక్కింగ్లు ప్రశాంతమైన అక్కడక్కడ వాతావరణంలో ధ్యానం చేయమని చెప్తాడు సారు. అక్కడ ఏమవుతుందంటే మనం అక్కడికి వెళ్ళి మరి హాయిగా మనము ఇట్లా కొండలు అట్లా ఎక్కి, అప్పుడు ఏమవుతుందంటే గుట్ట ఎక్కడం చూడండి,
టెంపుల్ అయినా గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు ఎక్కినప్పుడు ఆ శ్వాస అవుతుంది. అప్పుడు శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్‌గా పెడతాం. అప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయడం. అందుకనే సార్ అప్పుడప్పుడు ట్రెక్కింగ్‌లు కూడా చేయమంటారు. ఆ ట్రెక్కింగ్ చేయడం వల్ల మనకు ఆ శ్వాస ప్రశాంతమైన వాతావరణంలో ట్రెక్కింగ్‌లో గుట్టలపైన. అలాగే 10వది వేషధారణ ఉండదు. మాకు ప్రతిసారి వేషధారణ పెట్టలేదు. మరి ఇట్లా మామూలుగా సన్యాసులు వేసుకునే వేషధారణ ఉన్నా కానీ అట్లా ఏ వేషధారణ అవసరం లేదు. మామూలుగా సింపుల్గా బట్టలు వేసుకోవచ్చు. అలాగే మరి మరి ఇంతకుముందు ధ్యానం అంటే ఆ సన్యాసిలాగా ఆ హిమాలయాలకు వెళ్ళి ఆ వేషధారణలు వేయడం, ఒకటి ఎల్లో వేసుకోవడం, ఒకటి అది వేసుకోవడం అని కాకుండా సింపుల్గా మనం మామూలుగానే నార్మల్గా ఉంటూ మళ్ళీ అది వేషధారణ లేకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము ఏ ఇప్పుడు చనిపోయినప్పుడు మరి అది మరి అది ఆకు పెట్టడం అది పెట్టడం కూడా అంటారు చూడండి. అది అది కూడా ఏమీ అవసరం లేదని చెప్తారు. ఈ 11వది చిన్నపిల్లల కాడ నుంచే ధ్యానం నేర్పించడం. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి, ఎందుకంటే స్కూల్ అంటే భయం, స్కూల్లో టీచర్ అంటే భయం, మరి ఎగ్జామ్ అంటే భయం, మరి అక్కడ ఈ మామూలుగా ఈ భయాలు వల్ల వాళ్ళు స్కూల్లోకి వెళ్ళకుండా మరి కొంచెం మంది ఆ ఏకాగ్రత లేక వాళ్ళకు కాన్సంట్రేషన్ ఏకాగ్రత మళ్ళీ అది లేకుండా వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు, ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉంటే ఆటోమేటిక్గా, ఎందుకంటే పెద్దవాళ్ళకు ఉన్నంత ఆలోచనస్ ఉండవు కాబట్టి వాళ్ళకు తొందరగా చిన్న ఉన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిస్తే వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి స్టడీ కూడా ఉంటుంది, వాళ్ళకు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి చిన్న ఉన్నప్పుడే రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలని చెప్పి సార్ చెప్తారు. అలాగే 12వది ఏంటంటే ఎప్పుడు శిష్యునిగా ఉండకుండా గురువుగా మారాలి. మరి మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసిన తర్వాత సారు మనకు ఓపెన్గా ఇచ్చాడు స్వతంత్రం. మనం ధ్యానం చేసి ఆ ధ్యానం చేసిన తర్వాత మనమైతే ఎంతైతే ఆ లాభం పొందామో ఆ లాభాన్ని మరి ధ్యాన ప్రచారం కూడా చేయమంటున్నాడు. మరి మన లోపల ఎంత అయితే ఆనందం పొందామో మీరు కూడా ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పి ధ్యాన ప్రచారం చేసుకుంటూ, ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేసుకుంటూ మన అనుభవాన్ని కూడా మనం పంచుకుంటూ ఉంటే ఆ మెల్లమెల్లగా ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది. మరి మీరు శిష్యునిగా ఎప్పుడు ఉండకుండా ఆ గురువుగా మారాలని సారు 12 చెప్తారు. మరి 13వ సూత్రం ఏంటంటే ఎవరికి ధ్యాన ప్రచారం చేసినా, ధ్యానం చెప్పినా, ఈ ధ్యానానికి గురించి చెప్పినా కానీ డబ్బులు మాత్రం తీసుకోవద్దు. ఫ్రీగా మనకు ధ్యాన ప్రచారం చేయాలి, ఫ్రీగా సజ్జన సాంగత్యం చేయాలి, ఫ్రీగా మరి క్లాసులు చెప్పాలి, ఎక్కడ డబ్బులు అనేది ఉండకూడదు అని చెప్పి 18 సూత్రాల్లో 13వది. మరి అలాగే మనము 14వది విగ్రహ ఆరాధన. మరి ఇప్పుడు మనం విగ్రహారాధన చేస్తున్నాం, గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తున్నాం, విగ్రహారాధన చేస్తున్నాం. మరి సరే వెళ్తున్నాం, అక్కడ ఏంటంటే అది స్కూల్ మాత్రమే, వెళ్ళండి, అక్కడ కూడా ఆ భగవంతుణ్ణి ఆరాధించడంలో కూడా మీరు అంతటా ఉన్నాడు భగవంతుడు.
ఆ భగవంతుడు మనలో కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు అనేది మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు. కానీ ఆ భగవంతుడు ఓన్లీ గుడిలోనే ఉండడు, మనకి ఇక్కడ కూడా ఉంటాడు, అక్కడ కూడా ఉంటుండు. అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, అక్కడ అది కూడా భగవంతుని రూపం. ఒక ఎందుకంటే ఫస్ట్ మనకు భగవంతుడు ఎవరో తెలియక ఇది మనసు ఒప్పుకోదు, మన లోపల భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. కానీ అక్కడ ఎందుకంటే అప్పుడు పెద్దలు మనకు ఒక గుళ్ళు, ఆ గుళ్ళల్లో కూడా దేవాలయాలు కూడా ధ్యానాలయాలు కావాలని సారి. కాబట్టి అక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని రూపం చూసుకుంటూ నువ్వు నీ లోపల కూడా ఉన్నాడు ఆ భగవంతుడు. ఇలా ఆ భగవంతుడు అయితే ఉన్నాడో ఆ రూపం ఇందులో కూడా ఉందని చెప్పి ఒక రూపంలో ఉంచుకొని నువ్వు ఆత్మలాగా. అంటే మాకు ఆత్మ ఏంటంటే కనిపించదు, విగ్రహం కనిపిస్తుంది కాబట్టి అని. కానీ అక్కడ దాన్ని ఎక్కువ దాన్ని అది చేయొద్దు. మొక్కండి, ఏం కాదు పెద్ద అని చెప్పి సారు విగ్రహారాధన కూడా మానేశాడు. మరి 15వది ఏంటంటే నీకేదన్నా ప్రాబ్లం వస్తే ధ్యానంతో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. మీకున్న ఏదైనా ఆరోగ్యకరం కానీ మీకున్న సమస్యలు కానీ ఏదైనా సమస్యలు వస్తే అది ఎక్కువ ధ్యానం చేసి అది చేస్తే మీకు ఆ ధ్యానం వల్ల ఆ పిరమిడ్ని ఉపయోగించుకొని ఎక్కువ ధ్యానం చేయడం వల్ల మీ సమస్యలు కూడా తొలగిపోతాయి, మీకు సొల్యూషన్ కూడా వస్తుంది. మరి ధ్యానం ఎక్కువ చేస్తే మీకు మన మాస్టర్లను కానీ వాళ్ళని కానీ మన సీనియర్ మాస్టర్లను కూడా అడిగితే మీ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ధ్యానం చేయండి, మీకు అది బుద్ధి వికసిస్తుంది. మనసు చంచలముగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు వస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరుగా ఆ ఆరోగ్యాన్ని సమస్యలని కూడా నిర్వహించుకోవచ్చు ఎక్కువ ధ్యానం చేయడం వల్ల. 16వది ఏంటంటే ఎవరి మధ్యలో ఏలు పెట్టకుండా. ఇప్పుడు అనవసరమైన అది ఆమె అలా చేస్తుంది ఈమె అలా చేస్తుంది అని ఎవరి దాంట్లో వేలు పెట్టకుండా నీది నువ్వే, ఎవరి విషయాల్లో కూడా వేలు పెట్టకూడదు అని చెప్పి అలా పెడతాడు. అది 16వది. మళ్ళీ 17వదేమో ఊరూరున పిరమిడ్లు నిర్మించాలి. మరి అక్కడ ఇప్పుడు మేము కూడా ఇక్కడ పెద్దంబర్పేటలో జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం మరి సాయినగర్లో నిర్మాణం జరిగింది. అక్కడ మనం సార్ చెప్పినట్టు సార్ ఏదైతే చెప్తాడో ఊరూరుకు పిరమిడ్, అందరికీ కూడా ఇంటిపైన పిరమిడ్, ఊరూరు పిరమిడ్ మరి నిర్మించాలి. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ అందరూ మనకు అక్కడ రోజు మాకు క్లాసెస్ జరుగుతున్నాయి. రోజు 20-25 మంది వస్తారు, ఎవరో ఒకరు గురువు వస్తారు. అక్కడ మనకు ఆ ధ్యానం చేసి మనకు అక్కడ ఎంతో శక్తిని పెంచుకొని మనకు ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని మన జీవితం ఆరోగ్యంగా ఉండాలని మరి అందుకనే పత్రిసారు ఊరూర్ల పిరమిడ్లు కూడా నిర్మించాలి. అది నిర్మించడం వల్ల మనకు ఎంతో అద్భుతమైన శక్తి, అద్భుతమైన మనకు లాభం వస్తుంది అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాం. అందుకనే సారు మరి అది ఊరూరున పిరమిడ్లు ఉండాలి, అన్ని ఊర్లో పిరమిడ్లు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పిరమిడ్ కర్నూల్లో ఉంది, ఆ తర్వాత అనంతపురం మళ్ళీ సెకండ్ పిరమిడ్. అంతలా ప్రపంచం మొత్తం పిరమిడ్మయమైంది కడతాలో. అందుకనే 180 పెద్ద పిరమిడ్. మరి అది 50-60 ఎకరాలలో సారు మరి నిర్మించి అక్కడ ఎంతో శక్తిని పెంచి అక్కడ ఎంతోమంది పిరమిడ్లు ధ్యానం చేసుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతో హాయిగా మరి ఊరూరులో పిరమిడ్లు కూడా నిర్మిస్తే వాళ్ళకి ఎంతో లాభం పొందుతుంది. కాబట్టి సారు మరి అందరూ కూడా పిరమిడ్ని ఇంట్లో పిరమిడ్ ఉపయోగించుకోవాలి, ఊరూరు కూడా పిరమిడ్ ఉండాలి.
మీకు ఇంట్లో లేకపోతే మనం ఇంట్లో కూడా కూర్చొని పిరమిడ్లో కింద కూర్చోవచ్చు. ఊరుల్లో కూడా వెళ్ళి మరి నిర్మాణం పొందాలి, అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి అలాగే 18వది ఏంటంటే మన ధ్యాన అనుభవాలు పుస్తకాల రూపంలో మనం రాయాలి. ప్రతి ఒక్కరూ కూడా మరి ఆత్మజ్ఞాన జ్ఞానాన్ని మనం పుస్తకాలుగా రాసి, ఆ గ్రంథాలుగా రాసి మనం అందరికీ ఇవ్వాలి అని సారు. ఎందుకంటే మీ అనుభవము ఎప్పుడైతే పుస్తకాలలో రాసి ఎక్కడెక్కడో వెళ్తే వాళ్ళు కూడా మరి ఇలా ఉంటుందా అలా ఉంటుందా అనేది వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా అన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. నేను చాలా దాన్ని నమ్ముతున్నాను. సారు చెప్పినట్టు పత్రి సారు మరి ఈ 18 ఆదర్శ సూత్రాలు ఆచరణలో పెడితే మరి ఆ 18 ఆదర్శ సూత్రాలు ఆచరణలో పెట్టినప్పుడు మీ జీవితం ధన్యంగా ఉంటుంది. భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కనిపించేదంతా కూడా మనమే. నువ్వు నేను ఒకటే, అంతా భగవంతుడు నేను ఒకటే అనేది తెలుస్తుంది. మరి ఈ 18 ఆదర్శ సూత్రాలు మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. సాధన, ధ్యానం చేయడం, శ్వాస మీద ధ్యాస. రెండవది స్వాధ్యాయం, మనం ఆధ్యాత్మికమైన ఆత్మకు సంబంధించిన ఉపయోగి ఆత్మకథ, అట్లా ఎన్నో ఉన్నాయి. తులసి దళం పత్రిసారి రాసినాయి. అలా ఎంతోమంది గురువులై అట్లా మనకి. అలాగే మూడవది మన సజ్జన సాంగత్యం, మన అనుభవ జ్ఞానం తెలుసుకోవడం. నాలుగవది మరి మౌనంగా ఉండడం. ఐదవది మరి మరి పౌర్ణమికి అమాసకి ధ్యానం ఎక్కువ గంటలు చేసుకోవడం. అలాగే ఆరోది ఇంట్లో పిరమిడ్ నిర్మించుకోవడం, 2x2 పిరమిడ్లు అవి ఉంచుకోవడం. ఏడవది అలోపతి మందులు వాడకపోవడం. మళ్ళీ ఇంకోటి 8వది కోడిగుడ్లతో సహా మాంసాహారం బంద్ చేయడం. 9వది మరి అప్పుడప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం. మరి 10వది మరి వేషధారణ లేకుండా కర్మకాండలు కూడా చేయొద్దని చెప్తారు. అందుకని నేను మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఈ కర్మకాండలు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ పైన పోయిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మరి ఆయన వేరే శరీరంకి వెళ్ళినప్పుడు మరి నీది అన్నీ మర్చిపోతాడు ఇక్కడ. మరి నువ్వు కర్మకాండలు ఎవరికి పెడుతున్నావో మీకు మరి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ కర్మకాండలు కూడా అవసరం లేదని చెప్పారు 18వలో. మీరు ఆత్మగా ఉన్నాడు అంటే ఆయన వచ్చింది భూమి మీదకి ఈ అనుభవ జ్ఞానం శరీరం తీసుకొని అనుభవ జ్ఞానం తీసుకొని ఇది ఒక్కటేసారి కాదు, ఇది ఒక్క జన్మ కాదు, ఆయన ఎన్నో జన్మలు తీసుకున్నాడు. ప్రతిసారి చెప్పేది 200, 300, 500 ఎన్నో జన్మలు తీసుకుంటారు, వస్తారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ వచ్చేందంటే ఒక ఊరికి వెళ్ళి అక్కడ పోయి మన పని చేసుకొని మన ఇంటికి వస్తాం. అలాగే ఇది ఇహలోకం, అది పరలోకం. నువ్వు కర్మకాండలు పెట్టి అనవసరంగా ఆ కర్మకాండలు అవసరం లేదని చెప్తారు సార్. 10వ నంబరు అనవసరంగా కర్మకాండలు పెట్టి అది అనవసరంగా అది ఇంకా జీవహింసలు చేసి వాళ్ళను ఇవి మేకలు చూలు మాంసాహారం పెట్టి అదంతా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు ఏదో చిన్నగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ హాళ్ళు పెట్టి మందికి పెట్టి వాళ్ళకు నువ్వు పాపం ఉండడం కాకుండా ఇంకా మందికి కూడా పాపాలు పెంచుతున్నావు అనేది ఆ కర్మకాండాలు కూడా అవసరం లేదని చెప్పారు సార్. ఆయన ఆత్మ పోయిన తర్వాత ఆయన వేరే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. ఇంకో జన్మ తీసుకొని ఇంకో శరీరంలోకి వచ్చి మళ్ళీ ఇంకో అనుభవాలు పొందుతూ ఉంటాడు. అట్లా మనం ఇది శరీరం ఉన్నంత వరకే బంధాలు.
నువ్వు శరీరం తర్వాత నీకు ఏమి తెలియదు. వాళ్ళు ఆనందంగా జీవిస్తారు పైన. నువ్వు పెట్టే దాని మీద ఎవరు ఉండరు. మళ్ళీ అలాగే 11వది చిన్నపిల్లల కాడ నుంచే ధ్యానం నేర్పించడం. 12వది ఎప్పుడు శిష్యునిగా ఉండకుండా గురువుగా కూడా మారాలనేది 12వది. 13వది మరి డబ్బులు తీసుకోకపోవడం, ధ్యాన ప్రచారం కానీ సజ్జన సంగీతం డబ్బులు తీసుకోకపోవడం. 14వది విగ్రహారాధన అవసరం లేదని చెప్పారు. అలాగే 15వది మరి నీ ఆరోగ్యంగాని సమస్యలను ఏ సమస్యలున్నా ధ్యానంతో సాల్వ్ చేసుకోవడం. మరి 16వది ఎవరి విషయంలో కూడా వేలు పెట్టకపోవడం. మరి 17వది మరి ఊరూరున పిరమిడ్లు కూడా నిర్మించుకోవడం. అలాగే 18వది నీ అనుభవ జ్ఞానాన్ని పుస్తక రూపంలో రాసి అందరికీ పంచడం అనేది ఈ 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే ఆచరించుకుంటూ మీరు అద్భుతంగా ధ్యానం, మీ జీవితం, ఈ ఆత్మ ప్రయాణం, మీ ధ్యానం అద్భుతంగా మారుతుంది. కావాలంటే మీరు దీంట్లో రూపాయి ఖర్చు లేదు. మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ మీ సంసారంతో నిర్వాణం, ఇవి అన్నీ 18 ఆదర్శ సూత్రాలు ఆచరించుకుంటూ మీ పిరమిడ్ మాస్టర్గా మారి మీ జీవితాన్ని ఆనందంగా జీవించండి అని చెప్పి పత్రి సారు. ఆయన 40 సంవత్సరాలు ఆయన మరి ఎంతో మరి భార్యా పిల్లల్ని ఒకసారి వదిలేసి కూడా ఎన్నో ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రపంచాన్ని మొత్తం ధ్యానమయం చేశారు. మరి పిరమిడ్ ధ్యానమయం చేశారు. ఎంతోమంది ఎన్నో చేశారు, కానీ ఇంత మాత్రం ఎవరు చేయలేదని నా ఉద్దేశం. అందరూ శ్వాస మీద జాస్త చేయొచ్చు అని చెప్పి ఓపెన్గా చెప్పింది పత్రి సార్ ఒక్కరే అనేది నాకు తెలిసి. ఆయన దశావతారాల్లో 11వ అవతారం శ్రీకృష్ణ భగవానుడు. అవతారం పత్రి సార్ అనేది నాకు అనుభవం. కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో తెలుసుకున్నాను. ఎన్నో రకాల నాకు లాభాలు కూడా ఉన్నాయి. నేను అద్భుతంగా ఆనందంగా, ఎప్పుడూ ఆనందం అండి. ఆ మనిషికి కావాల్సింది ఏంది? డబ్బులుంటే ఆనందమా, లేకపోతే ఆస్తులుంటే ఆనందమా? ఆరోగ్యంగా ఉంటూ మనం ఎప్పుడైతే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటూ మనం ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు. నీ ఆరోగ్యం ఆనందమే, లేకపోతే నీకు ఎక్కడ ఉంటుంది? ఆనందం బయట లేదు, మన లోపలనే ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తే మన లోపల అనంతమైన ఆనందం ఉంది అనేది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.